అమ్మా ఎందుకంత బాధపడుతున్నావు మీ సినిమా? ఎందుకంటే అయ్యా నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి కోరుకొని సినిమా తీసుకొని ఇంతవరకు నేను వచ్చా. ఇంతవరకు వచ్చినందుకు నన్ను ఈరోజు పోయేటప్పుడు ముందు కాళ్ళకు బంధాలేసి పడేసినప్పుడు ఇంకా ఏడుపు రాక నవ్వు వస్తాయా నాకు? ఎక్కడెత్తది నవ్వు? రాదు. నా కొడుకు పోగొట్టుకొని సినిమా పోగొట్టుకొని రూపాయలు పోగొట్టుకొని ఈ పెద్దలకి చిన్నలకి అందరికి చెప్పుకొని అన్నీ చేసి అన్ని బాధలు పడి అన్ని అగసాట్లు పడి ఇంతవరకు వచ్చి కూడా ఎవరన్నా నాకు న్యాయం చేయమని అడిగితే ఎవరు చేయలేదు. ప్రభాస్ గారికి ఒకసారికి 4 సార్లు నాకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నా. ఈ ఈ హైదరాబాద్లో పెద్దలు ఎవరో అందరినీ కూడా న్యాయం చేయమని అడుగుతున్నా. నేను ఎవరు కూడా నాకు చేయలేదు. ఆయన ఈ రాజ్యమేళ ఆయన పేరేంటో నాకు తెలియదు. ఆయన పేరు చెప్పండి. ఆయన కాదు, మామూలుగా దిల్ రాజు కదమ్మా. నా పేరు చెన్నిపోయి నరసమ్మ. మేము యాదవులము. మా ఇంటి పేరు చెన్నిపోయిన వాళ్ళము. నా పేరు నరసమ్మ. మా ఊరు పెదారికట్ల కొనకలమిట్ల మండలము, మార్కాపురం నిర్వర్జం. నారాయణ రెడ్డి మాకు ఎమ్మెల్యే కూడా. అక్కడి నుంచి పల్లెటూరు, పక్క పల్లెటూరు మాది. పల్లెటూరులో ఒక రైతు పని చేసుకుంటా, ఎద్దులు బర్రెలు మేకలు పెట్టుకొని ఇట్లా పనులు చేసుకుంటా, కూలి పని చేసుకుంటా. నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వయసులో నేను సినిమా చేసుకోవాలని నాకు అది కోరిక ఉండి 52 సంవత్సరాలే ఎంత వచ్చింది నాకు టైం వచ్చింది వయసు. ఈ 50 సంవత్సరాలకి నేను చచ్చిపోయి చేయలేను కదా. నా కోరిక నిడివేర్చాలని చెప్పి మా ఇంట్లో మా ఆయన్ని మా పిల్లల్ని అందరిని ఒప్పించి నేను సినిమా చేసుకొని ఈ రోజుకి నేను ఇక్కడికి వచ్చి మే నెల 22 తారీఖు సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటే 13వ తారీఖునే నా ఇంటికి నోటీస్ పంపించారు. నోటీస్ పంపించినాక నా యాష్ కుంగిపోయేది. నేనేం చేయను? నాకు వచ్చే డబ్బులు రాలే, నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఈరోజు నేను ప్రభాస్ గారికి ఒకసారికి 4 సార్లు నాకు న్యాయం చేయమని మరీ అడుగుతా ఉన్నా. మరి ఆయనకి ఏమన్నా నేను తెలుసునో తెలీదో. ఇంకా కూడా ఆయన చెవుకు బాగాలేదంటే అసలు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పెద్దోడని అందరూ కూడా చెబుతున్నారు. నాకు ఆయన చేస్తాడని చాలా నమ్మకంగా ఈరోజు నేను మీ మీడియా ముందుగా చెబుతున్నా. అంటే వచ్చి 2 నెలలు అయింది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారు కదా. సో ఈ పేరు చేంజ్ చేసి ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మాకు చేయను డబ్బులు లేవు. మేము ముందుకు అక్కడికి పోయాము. డబ్బులు ఉంటేనే కదా, పైసలు లేని ఎవరు? ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు డబ్బులు ఇస్తేనే కదా. 1 రూపాయి పోయితేనే నేను చేయలేకపోతే నేను ఎక్కడ నాకు చేయను. నాకు ఆ డబ్బులు లేవు, నేనేం చేయలేక. ఎంత బడ్జెట్ అయింది అమ్మ? 1,15,00,000 17 లక్షలు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ 17 లక్షలు ఇంటికాడ మాట్లాడుకుని అయితే వీళ్ళు నోటీస్ పంపించి ఆ 17 లక్షలు కూడా పోయినాయి. పేరు మార్చుకుని బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ చేసుకుంటే అయిపోతాయి కదా. పేరు నేను ఎట్ట మార్చుకోవాలి? నా డబ్బులు ఎట్టమ్మా? నేను ఎక్కడ తెచ్చాను? మళ్ళీ నేను పేరు మార్చుకొని సంసార్ మారవాలి, మళ్ళీ అదేది సర్టిఫికేట్ మారవాలి, మొత్తం మారవాలి. నేను ఇన్ని శానాలు 100 శానాలలో 80 శానాలలో నేను ఇంకా మాట్లాడా. ఇవన్నీ ముందు మీకు తెలీదా? లేక మాకు అసలు ఏమీ తెలియదు. భూములు ఇల్లు అమ్మినాం, మేకలు అమ్మినాం, కోళ్ళు కూడా అమ్మాయి. లాస్ట్కి మొత్తం ఉన్న కాడికి ఎంత ఉందో అంత అమ్మాయి. 4 ఎకరాలు 80 సెంట్లు పొలం కూడా అమ్మి నా కొడుకు తెచ్చిపోయినాక ఈ పొలం అమ్మిన మొత్తం అమ్మి ఈ సినిమా పెట్టుకొని తీసుకొని ఈడికి వస్తే మమ్మల కూడు పల్లెంలో పెట్టుకున్నప్పుడు ఇసురు కొట్టారు అనమాట వాళ్ళు. ఎవరు ఏం చేసేది లేదు మాకు. ఆయన ప్రభాస్ గారు చేసి న్యాయం చేసి రేపో ఎల్లుండో వారానికైనా 4 రోజులకైనా న్యాయం చేసినాడా? చేస్తేనేమో ఆయన ఏ రకం చెబుతా ఆ రకం పోతాం. ఆయన న్యాయం చేయకపోయాడా? నేనైతే మాత్రం కోర్టు దాకా వెళ్తా. నేనేం ఆశినా? నా డబ్బులు ఆశింపలే, నాకు ఏదో న్యాయం చేయమని అడుగుతున్నా. అంటే సినిమా రిలీజ్ కావాలా లేక డబ్బులు కావాలా? నాకు డబ్బులు వద్దు, నా సినిమా రిలీజ్ కావాలి. నేను చిన్నప్పుడు 13 సంవత్సరాల నాడు కలగన్న సినిమా ఈరోజు సినిమా వదిలేసి వాళ్ళు డబ్బులు నేను ఎత్తుకొని పోయి నా ఊర్లో కూర్చొని శుభ్రంగా వండుకొని తింటా. నేను పెద్ద డాబాలు కడతానని నేను చెప్పరా. నాకొద్దు, నాకున్న పూరు గుడిసే నాకు చాలు. నేను చెట్టు కింద ఉంటా. నాకొద్దు డబ్బులు. నా సినిమా నాకు రిలీజ్ అవ్వాలి. ఎవరు వచ్చినా రిజిట్లా ఆయన గౌడ్ అని మా అబ్బాయి తెలుసు. నాకు ఆయన పేరు తెలీదు. నాకైతే పేరు తెలీదు. చేసుకున్నాం అన్నీ నాకు తెలుసు. అవి నాకైతే తెలీదు. నాకు చదువు లేదు. నాకు చదువు లేకపోయినా కూడా నేను మాతంగిని గురించి, నా ఊరికి మాతంగి వచ్చుద్ది, ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చుద్ది, మాతంగిని గురించి నేను సినిమా తీసుకున్నా. ఆడవారి ఇది ఆడవాళ్ళు ఎక్కడైనా పోతుంటే అందరూ రాయేస్తారు. అట్టే ఆమెను అక్కడికి వస్తే ఆమెని అందరూ 10 మంది కూడుకుంటే ఆమె వచ్చేటప్పుడు వచ్చిన కళ పోయేటప్పుడు ఉంది. వచ్చి ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో ఆమెకు భర్త, ఆ ఊర్లో ఆమెను ఈయన భంగం చేస్తారు.
ఆమెను చేసి ఆమెను ఇబ్బందులు పెడుతుంటే ఆమెను అడిగా నువ్వు అడుగుతున్నా నేను అడుగుతున్నా నీకు ఎందుకు వచ్చిందమ్మా ఈ వ్యవస్థ అంటే అమ్మా నన్ను మా వ్యవస్థ ఎవడు పట్టుకోలేదు ఇప్పటికి మాది అనేది 10 మందికి తెలియలేదు మా బాధ ఎవరికి రాకూడదు అని చెప్పి ఆమె చెబితే నేను ఒక సినిమా తీయాలనుకున్నమ్మా ఆడవాళ్ళము నీ సినిమా నేను తీసి 10 మందికి చూపిస్తానని పందెం కాసి సినిమా చేశా ఈరోజు ఆమెను గురించే చేశా అందుకు కాబట్టి ఆత్మ ఒకటి కాదని పెట్టుకున్నా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లైక్ మీ హస్బెండ్ మిమ్మల్ని తిడుతున్నారు కదా వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చెబుతాను నేను ఇంత దూరం ఎక్కడ వస్తా ఇల్లు అమ్ముతానా వాకిలు అమ్ముతానా బర్రెలు అమ్ముతానా మేకలు అమ్ముతానా కూల్ చేసుకొని ఇవన్నీ నేను చేయగలుగుతున్నా. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం తెచ్చుకున్నా. ఇంత దూరం తెచ్చుకున్నందుకు వీళ్ళు పని చేశారు. నాకు మా తంగిని గురించే చేశారు. పోస్టర్లో ఉన్న హీరో ఎందుకు రాలేదు ప్రెస్ మీట్కి? ఎందుకు రాలేదు? ఆయనకి డబ్బులు ఇచ్చాము, ఆయనకి కోరిన తిండి పెట్టా. నేను నాటుకోడిని మటన్ అన్ని వండి వాళ్ళకి కావాల్సిన వంట పెట్టాను అనమాట. నాకు వచ్చిన చేసిన వాళ్ళకి రవిబాబుకి సత్యప్రకాష్కి చిత్రసీనికి. ఇప్పుడు అమ్మ ఇప్పుడు రవిబాబు పక్కకి మీ పక్కకి లేడు, లాయర్ కూడా పక్కకి లేరు. మీకు న్యాయం జరుగుతుందంటావా? న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. న్యాయం జరగకపోతే నేను కోర్టుకు వెళ్తానని చెబుతున్నా కదా. ఒకసారి 10 సార్లు చెబుతున్నా కదా. నాకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తా నేను. అమ్ముడు పోయిండు. అమ్ముడు పోతే ఏటకి 10 రోజుల నాడు నాకు నోటీస్ పంపినాడు. మళ్ళీ 10 రోజులకు నోటు పంపాలి కదా. పంపించకుండా ఉన్నాడంటే దేనికి ఉన్నాడో నాకైతే తెలియదు. నేను ఎందుకు పెట్టుకుంటా? నా శిలమాకు ముగ్గురు మాతంగుల్లో ఒక ఆమె చచ్చిపోతే ఆత్మ ఒకటి కాదు. తర్వాత వాళ్ళకి స్పిరిట్ ఈజ్ నాట్ వన్. వాళ్ళ ఆత్మ వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు చచ్చిపోయి నువ్వు చేసిన ఇబ్బందులకి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళని కొరికి చంపి ఇది చేస్తుంది కాబట్టి వాళ్ళకి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాను సినిమా. నేను 4 రాష్ట్రాలలో చేసుకోవాలని నేను కావాలని కోరి పెట్టుకున్నాను. నాకు ఆ సినిమా పేరు కావాలి అని కోరి పెట్టుకున్నాను. నేను ఎవరిని అడిగి పెట్టుకోలే. నాకు కావాలి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని. నేను ఒక నెల రోజులు దాని స్పిరిట్ మేము అప్పుడు చిన్నప్పుడు స్పిరిట్ ఆట ఆడతాం. దాని మీద స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని 100 సార్లు నేను కావాలని పెట్టుకున్నా. ఈ సినిమాకు ఎవరు అడ్డం వచ్చినా ఆగదు ఆపను. నా సినిమా ఇప్పుడు ఈరోజు ఇంక 4 రోజులలో ఎవరైనా వచ్చామ్మా నీకెందుకు అని చెబితేనేమో ఒప్పుకుంటా. ఈ 4 రోజులు ఎవరు చెప్పకపోతే నేను కోర్టుకు వెళ్ళిపోతా. నేనే పోతాను, మా ఆయననే పోతా. మాకు ఎవరొద్దు, ఎవరు రావాల్సిన పని లేదు. కోర్టులో కూడా న్యాయం తెలియదనుకో ఇంకో దిక్కుగా వెళ్ళిపోతా. ఇంత కాడికి వచ్చిన సత్యమన్నా సాధిను బతికే సాధిస్తా. నేను బతికిన 2 రోజులే సాధిస్తా. అందుకు కాబట్టి నేను ఇంకో దిక్కు వెళ్ళిపోతా. ఎవరికి భయపడను. నేనైతే ఆయన్ని 100 సార్లు అడిగా. ఇప్పటికి ఆయన నా మాట తీసుకొని నేను వచ్చి అడిగి నాకు ఏదో సమాధానం చెప్పి నా అసలు ఆడిచ్చానా. ఎవరు ఈ రోజు నా కొడుకుతో అంత పుట్ట కూడా నేను కట్టించుకోలే. ఎందుకంటే నేను చూడలేను. నా కొడుకు అంత చక్కనోడు అనమాట. అందుకని నేను ఇవాళ నా కొడుకుని ఎత్తితే నేను అసలు మాట్లాడలేను. ఆ కొడుకు కోసం నేను ఎంత కష్టపడుతున్నా. ఈరోజు నన్ను చాలా కష్టపెడతా ఉన్నారు. ఎవరో పెద్దలంటే చిన్నలంటే ఆ పెద్దోళ్ళు ఎవరో నాకైతే న్యాయం చేయాలని అడుగుతున్నా. న్యాయం చేయకపోతే మాత్రం నేను కోర్టుకి వెళ్ళిపోతా. పెద్దవాళ్ళకి ఒక న్యాయం చిన్నవాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా ఎక్కడైనా? చెప్పండి, మీరే చెప్పండి. అమ్మ మీరు మీ కొడుకు కోసం బాధపడతారు కదా. ప్రభాస్ కూడా అందరికి మీలాంటి వాళ్ళకి పెద్ద కొడుకు అయినా మరి చేస్తే నేను అనుకుంటా. చెబుతున్నాగా నేను 10 మాటలు చెప్పా. నాకు ప్రభాస్ గారు నా చిన్న కొడుకు చచ్చిపోయాడు. నాకున్న పెద్ద కొడుకు అనుకోని నేను 100 సార్లు అడుగుతున్నా. నాకు ఒక న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు న్యాయం చేసిండా? నాకు పెద్ద కొడుకు ఆయన, నా చిన్న కొడుకు చచ్చిపోయి సినిమాలో కానొత్తాడు. నాకు ఆయన ఈరోజు శాస్త్రాదిగా నా పెద్ద కొడుకు అలా కానొత్తాడని నేను 100 సార్లు అనుకుంటా ఉన్నా. చెప్పాలి ప్రభాస్ గారే చెబుతున్నా. నా చిన్న కొడుకు చచ్చిపోయి సినిమాలో ఉన్నాడు కానొత్తాడని నేను ఉన్న ఆస్తులను నమ్ముకొని పెట్టి చేసుకున్నా. ఈరోజు ఆయన నాకు ఒక పెద్ద కొడుకు అనుకుంటా. నాకు ఒక సాయం చేసినాడు అనుకుంటా. నేను ఎలా కూడా ఏ రోజు కూడా మర్చిపోకుండా నాకు నా పెద్ద కొడుకు ఉన్నాడు. ఈయనకంటే కూడా పెద్ద కొడుకు అని నేను అనుకుంటా. నాకైతే మాత్రం మరీ అనుకుంటా ఉన్నా. నేను అందరికి కూడా మీ అందరికి కూడా నమస్కారం.